యేసుక్రీస్తు పుట్టినరోజును గొప్పగా జరుపుకునే పండుగ క్రిస్మస్. మాజీ మంత్రి ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ క్రిస్మస్ సందర్భంగా సికింద్రాబాద్ వెస్లీ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న తలసాని శ్రీనివాస్ యాదవ్, మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్కు ఆశీర్వచనం చేసిన బిషప్, క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపిన సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్. ఆలస్యం అవుతుంది, ఈరోజు పండగ కొంచెం ఆలస్యం అవుతుంది. దయచేసి ఈ విషయంలో సహకరించండి. దయచేసి వచ్చినటువంటి వాళ్ళు పెద్దవాళ్ళు లోపల స్థలం లేదు, బయట వచ్చినటువంటి వాళ్ళను బయట ఉన్నటువంటి చైర్స్ లో వారిని ఆధ్యాత్మికంగా బలపరిచి మిమ్మల్ని వెంబడిస్తూ ఈ లోకంలో మీకు సాక్షులుగా జీవించుటకు మమ్మల్ని బలపరచుకుంటున్నాము. దేవుని ఆరాధించుటకు నేను జన్మించే అనే సంగీతము శ్రీ మనసాని శ్రీనివాసరావు రావడం చాలా సంతోషం. క్రిస్మస్ ఆచరించున్నాం. ఈ మాట శ్రీనివాస్ యాదవ్ గారి మీ చేతులకు అప్పగించి ప్రార్థిస్తున్నాము. నిదాసుడు ప్రజా సేవలో ఉండి ఒక ఎమ్మెల్యేగా తెలంగాణ రాష్ట్రంలో ఆశీర్వదించబడడానికి మీరు కృప ఇచ్చారు. ఎన్నో తలాంతులను ఇచ్చారు. ప్రజల మధ్యకు వెళ్ళి పరీక్షలను జరిగిస్తుండగా జ్ఞాన వివేకమును, ఆరోగ్యమును, సకల ఆశీర్వాదము దయచేయండి. వారికి, వారి సతీమణి గారికి ప్రేమించిన గర్భఫలములకు కావలసిన పరలోకపు దీవెనలిచ్చి వారి జీవితంలో మీరు జన్మించి నిజమైన క్రిస్మస్ ఆనందంతో సంతృప్తిపరిచి దీవించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. చర్చ్ కమిటీ సభ్యులు చంద్రన్ గారు, సుధీర్ గారు, దివాకర్ గారు, దేవసాయి గారు, కమలాకర్ గారు, ఫ్రాన్సిస్ గారు, ఈ కార్యక్రమంలో భాగస్వామ్యమైనటువంటి పెద్దలందరికీ, మా అక్క చెల్లెళ్ళకు ఈరోజు క్రిస్మస్ సందర్భంగా యావత్ దేశంలో కాకుండా ప్రపంచం జరుపుకునేటువంటి గొప్ప పండుగ. ఈరోజు ప్రపంచంలో దేశంలో అనేకమైనటువంటి పండుగలు జరుగుతాయి, కానీ ఒక్క క్రిస్మస్, యేసుక్రీస్తు జన్మదినం అనేది యావత్ ప్రపంచం జరుపుకునేటువంటి ఏకైక పండుగ అని నేను సందర్భంగా తెలియజేస్తాను. డిసెంబర్ మాసం వచ్చిందంటే జనరల్గా పండుగ అనేది ఒకే రోజు ఉండదు, కానీ దేశంలో, ప్రపంచంలో డిసెంబర్ 1 నుంచి మరి యేసుక్రీస్తు పుట్టినరోజు వరకు కూడా మొత్తం ఆ దేశమంతా, ప్రపంచమంతా కూడా హాలిడే మూడ్లో ఉండటమే కాకుండా మరి యేసుక్రీస్తుని ప్రార్థన చేసుకోవడం అనేది సర్వసాధారణంగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతుంది. మరి ఈరోజు క్రైస్తవ బిడ్డలుగా సమాజం పట్ల
ఇతరుల పట్ల ఒక స్నేహ భావంతో, ఒక ప్రేమ భావంతో అందరూ బాగుండాలనేటువంటి ఒక మంచి హృదయంతో మరి ముందుకు వెళ్తున్నటువంటి సందర్భాలు ఈరోజు మన రాష్ట్రంలో కానీ దేశంలో కానీ మన కీర్తనల ద్వారా కానివ్వండి, మనం ఇచ్చేటువంటి వాళ్ళకి సందేశాల ద్వారా కానివ్వండి, ఈరోజు సమాజానికి ఏర్పడమే కాకుండా ఒక మంచి భావాన్ని, ప్రేమని, పిల్లలను చదువుని, మర్యాదని, గౌరవాన్ని పెంపొందించే విధంగా మనం కార్యక్రమాలు చేసుకోవడం అనేది ఈరోజు మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా చూస్తున్నటువంటి సందర్భం. అయితే ప్రతి సంవత్సరం మరి ఇక్కడ సెంటెన్స్ చర్చకు రావడం, పెద్దలు మరి జేమ్స్ గారు వారి యొక్క ఆధ్వర్యంలో మరి ఘనంగా జరిగేటువంటి కార్యక్రమాలలో భాగస్వామ్యం కావడం, ఈసారి బిషప్ గారు కూడా ఇక్కడికి రావడం నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, మీ అందరికీ క్రిస్మస్ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరి మన రాష్ట్రమే కాకుండా దేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ బాగుండాలి, మీరు మీ కుటుంబ సభ్యులు, సమాజం, మరి సమాజం పట్ల కూడా మీరు ప్రేరేయడం అనేది కూడా చాలా సంతోషించదగ్గ విషయం. నేను చర్చస్లో చాలా సందర్భాల్లో మీటింగ్ చేసినప్పుడు క్రైస్తవులే బాగుండాలని కాకుండా సమాజం బాగుండాలని ప్రేరేయడం అనేది నిజంగా చాలా సంతోషించదగ్గ విషయం అని చెప్పి నేను ఈరోజు డిసిప్లిన్ కానీ, కమిట్మెంట్ కానీ, ఎడ్యుకేషన్ కానీ, మరి కమిట్మెంట్ ఉన్నటువంటి కమ్యూనిటీ అంటే అది క్రిస్టియన్ కమ్యూనిటీ అనేది బలంగా మరి అందరూ సంతోషంగా ఉండాలి. నిన్న రాత్రి చూస్తే ఎక్కువ వీధి దీపాలతో ప్రమాణమైనటువంటి అలంకరణతో మరి క్రిస్మస్ సంబరాలు జరుపుకోవడం అనేది శుభపరిణామం అని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఆ యేసు ప్రభువు ఎల్లప్పుడూ వారి జీవితంలో మనందరిపై ఉండాలని, తప్పకుండా మనమందరము సన్మార్గంలో ముందుకెళ్ళి ఈ సమాజంలో ఉన్నటువంటి పేద, బడుగు, బలహీన వర్గాలకు సేవ చేసేటువంటి సంకల్పంతో ముందుకెళ్లాలని కోరుకుంటూ, నాకు ఈరోజు ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని నేను మనస్ఫూర్తిగా అభినందనగా తెలియజేస్తూ, మా కమిటీ సభ్యులకు మరి ఉన్నటువంటి మీకు పెద్దలకు నేను మనస్ఫూర్తిగా అభినందనగా తెలియజేస్తూ, మరోసారి క్రిస్మస్